పిల్లల మర్రి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ మర్రి చెట్టు 7 శతాబ్దాల నాటిది. మీరు ఈసారెప్పుడైనా మీ పిల్లలు, కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి మహబూబ్ నగర్ జిల్లా సందర్శించినప్పుడు తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం ఈ పిల్లల మర్రి. ఈ మహావృక్షాన్ని పిల్లల మర్రి అని, పీర్ల మర్రి అని పిలుస్తుంటారు. పెద్ద పెద్ద కొమ్మలతో దాదాపు 3 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్న ఈ మహావృక్షం నీడలో ఒక ముస్లిం మత పెద్ద సమాధిని కూడా మనం చూడొచ్చు. కుటుంబ సమేతంగా సందర్శించదగిన ప్రదేశాలలో ఇది అత్యుత్తమమైనదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా విహారయాత్రలకు కూడా ఇది అనువైన ప్రదేశమే. పిల్లలు ఇక్కడి విహారయాత్రను ఆనందంగా ఆస్వాదిస్తారు. అయితే ఈ ప్రదేశంలో తినుబండారాల లభ్యత పరిమిత స్థాయిలో మాత్రమే ఉంటుంది కనుక మనం సొంతంగా కొన్ని పదార్థాలు తీసుకెళ్లటం మంచిది. పెద్ద పెద్ద కొమ్మలతో విశాలంగా విస్తరించి ఉన్న ఈ మహావృక్షపు నీడలో దాదాపు 1000 మందికి పైగా సేద తీరొచ్చు. అదే రెస్ట్ తీసుకోవచ్చు. అదేనండి, ఆ నీడలో కూర్చోవచ్చు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ పిల్లల మర్రి మహావృక్షం ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి హైదరాబాద్ నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పిల్లల మర్రిలో ఈ మహావృక్షంతో పాటు మరికొన్ని ఆకర్షణీయ కేంద్రాలు కూడా ఉన్నాయి. రండి మరి అందులో కొన్నింటిని చూద్దాం. ఇక్కడ చిన్నపాటి ఎక్వేరియం, జంతు ప్రదర్శనశాల, బోటింగ్, ఇది మాత్రం వర్షాకాలంలో ఉంటుంది. కొత్తగా ఏర్పాటు చేసిన శివాలయం, గతంలో శ్రీశైలం రిజర్వాయర్ ప్రాజెక్టులో మునిగిపోయిన ఈ ఆలయాన్ని ఇక్కడ పునర్నిర్మించారు. ఈ మహావృక్షం చుట్టూ దాని సంతానం తరహాలో చిన్న చిన్న మర్రి చెట్లు ఉండటంతో దీనిని పిల్లల మర్రి అని పిలుస్తుంటారు. పిల్లల మర్రితో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో విస్తరించి ఉన్న నల్లమల కొండల చుట్టూ అనేక ఆకర్షణీయ కేంద్రాలున్నాయి. ఈ ప్రదేశం మొత్తం నాగార్జున సాగర్ శ్రీశైలం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో ఉండటం విశేషం. మన దేశంలో ప్రసిద్ధి చెందిన 3 భారీ మర్రి చెట్లలో ఈ పిల్లల మర్రి ఒకటండోయ్. మరొకటి కోల్కతా సమీపంలోని శివపూర్లో ఉన్న ఆచార్య జగదీష్ చంద్రబోస్ ఇండియన్ బొటానికల్ గార్డెన్స్ లో ఉంది. మరోటి బెంగాల్ రాష్ట్రంలోని హౌరా జిల్లాలో ఉందని తెలుస్తోంది. ఈ ప్రదేశానికి సమీపంలో ఉన్న మరికొన్ని పర్యాటక కేంద్రాలలో గద్వాల కోట, అక్కడి చెన్నకేశవ స్వామి ఆలయం, సోమశిల, అలంపూర్ ఆలయం, కొల్లాపూర్ శ్రీ మాధవ స్వామి ఆలయం, శ్రీరంగాపూర్ శ్రీరంగనాయక స్వామి ఆలయం, ఉమామహేశ్వరంలో ఉమామహేశ్వరాలయం, మల్లెల తీర్థం జలపాతం, జటప్రోలు అగస్తేశ్వర స్వామి ఆలయం వంటివి ఉన్నాయి. ఈసారి విహారయాత్ర ప్రదేశాలను ఎంపిక చేసుకునే సమయంలో పిల్లల మర్రి, దాని పరిసర ప్రాంతాలను కూడా దృష్టిలో ఉంచుకుంటారుగా. మరి చూసారా? మరి తప్పకుండా ఈ ప్రదేశాన్ని చూడాలండి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఒకసారి తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా సింపుల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటివి, ఆశ్చర్యాన్ని కల్పించేటువంటి అంశాలు చాలా మీకు తెలుస్తాయి. దానికోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం. దాంతోపాటు మీ చక్కటి సలహాని కానీ, సూచనని కానీ మాకు పంపించండి సుమా. పంపిస్తారు కదా.